తెల్లవారుజామున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి గుడి ముందర ఏర్పాటు చేసిన ఈ మండపంలో అమ్మవారిని కూర్చోబెడతారు. ఆ తర్వాత భక్తులందరూ వచ్చి అమ్మవారిని పూజించుకుంటారు. ఎవరైనా మొక్కులు ఉంటే మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అమ్మవారిని మండపంలో నుంచి ఎప్పుడైతే బయటికి తీసుకొస్తారో ఆ మండపం కోసం చాలా యుద్ధాలే జరుగుతాయి. కట్ల కోసం, ఆ మండపానికి ఏర్పాటు చేసిన పూలు కోసం, అమ్మవారు కూర్చున్న మట్టి కోసం చాలా యుద్ధం జరుగుతుంది. చాలా దెబ్బలు కూడా తగులుతాయి చాలా మందికి. అమ్మవారి ఊరేగింపు కోసం వచ్చిన డీజే వ్యాను మరియు అమ్మవారి ఊరేగింపుతో పాటు వచ్చే కొన్ని యాక్టివిటీస్ అయితే ఈ రోజు మీకు చూపిస్తాను చూడండి.